మా పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని గురించి తెలుగుదేశంలో కొత్తగా చేరినటువంటి అదేవిధంగా పాతగా ఉన్నటువంటి నాయకులు విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. చంద్రశేఖర్ రెడ్డి గారిని గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదువుకొని కష్టపడి విద్యా సంస్థలను స్థాపించి నెల్లూరులో ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా కూడా విద్యను అభ్యసించి విలువలతో కూడిన క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అభ్యసించడం జరిగింది. ఈరోజు ఆ విద్యా సంస్థల్లో చదివినటువంటి అనేక మంది విద్యార్థులు డాక్టర్లుగానో ఇంజనీర్లుగానో సైంటిస్టులుగానో పొలిటీషియన్స్ కూడా తయారవడం జరిగింది. అయితే అంతేకాకుండా చంద్రశేఖర్ రెడ్డి గారు నైతిక విలువలు ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి వ్యక్తి. 2 సార్లు రెడ్ క్రాస్ చైర్మన్గా విజయం సాధించారు అంటే అది ఒక చరిత్ర. గత 35 సంవత్సరాలుగా రెడ్ క్రాస్కి ఎన్నికలు జరగకపోతే మొట్టమొదటిగా ఎన్నికలు జరిపితే ఘన విజయం సాధించడం జరిగింది. మొదటిసారి ఎన్నికైన తర్వాత రెడ్ క్రాస్ అంటే ఏందో, రెడ్ క్రాస్లో ఏ విధంగా ప్రజలకు సేవ చేయొచ్చో అని చెప్పి చేసి చూపించినటువంటి వ్యక్తి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. అదే సందర్భంలో కరోనా వస్తే కరోనా కష్టకాలంలో పేదలకు ఎవరు మన బంధువులు కానీ ఆత్మీయులు కానీ కరోనా పేషెంట్ దగ్గరికి పోని పరిస్థితుల్లో చంద్రశేఖర్ రెడ్డి గారు స్వయాన పోయి వారికి అంత్యక్రియల్లో కూడా పాల్గొన్న సంఘటనలు మనందరం చూసాం. అదే సందర్భంలో రెండవసారి రెడ్ క్రాస్ ఎన్నికలు జరిగితే అత్యధిక మెజారిటీతో తిరిగి మళ్ళా ఎన్నికవడం జరిగింది. రెడ్ క్రాస్ సంస్థకు సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ని కానీ అన్నింటినీ కూడా తలసేమియా వ్యాధిగ్రస్తులకు కానీ అనేక ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి వైద్యం అందిస్తున్న సంగతి మనందరం గుర్తించుకోవాలి. ఈరోజు ఎంతోమంది వివేకానంద రెడ్డి గారు పిలిపించుకొని ఆయన యొక్క సలహాలు సూచనలు తీసుకున్నారు తప్ప ఈయన ఎప్పుడు కూడా ఎవరు మొత్తాలకి ఆనుకొని లేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ గారికి తెలియజేస్తున్నా. రూప్ కుమార్ యాదవ్ గారు ఏదైనా విమర్శించేటప్పుడు వ్యక్తిగత విమర్శలకు పోవద్దు, ఏదైనా రాజకీయంగా ఏదైనా విమర్శ ఉంటే సద్విమర్శలు చేయొచ్చు కానీ ఇలాంటి చౌకబారు విమర్శలు చేయవద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి గారు అడిగింది ఏంది, చంద్రశేఖర్ రెడ్డి గారు అయ్యా నారాయణ గారు మీ ప్రభుత్వంలో మేమేదో సాధించాం మేమేదో చేసేసాం అని చెప్పి చెప్తున్నారు, మీరు చేసింది కరెక్ట్ కాదు, మీ లెక్కలు తప్పు, మా దగ్గర ఉన్నాయి గణాంకాలతో సహా ఆయన నిరూపిస్తే పాపం రూప్ కుమార్ యాదవ్ గారు దానికి ఆయనకేమొచ్చిందో పాపం నారాయణ గారి మీద అంత ప్రేమ. నారాయణ గారిని గురించి గుర్తుందో లేదో రూప్ కుమార్ గారు, గతంలో మీరు నారాయణ గారిని ఏ విధంగా తిట్టారో ఒక్కసారి మీరు పునరాలోచించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజైతే నారాయణ గారి దొంగ, ఈరోజు మాత్రం నారాయణ గారు మంచివారా? ఇది ఎంతవరకు సబబని నేను అడుగుతూ ఉన్నా రూప్ కుమార్ యాదవ్ గారిని. అయితే ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏది తప్పు ఉందో ఒక్కసారి మీరు నిరూపించాలా. చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పిన 88% అనేది ఎక్సెస్ చేసి ఒక ప్రైవేట్ సంస్థకి టెండర్లు ఇచ్చారు అని చెప్తే 88% కాదు 4.5% కన్నా ఎక్కువ వేయడానికి లేదని చెప్పారు రూప్ కుమార్ యాదవ్ గారు. ఇదో 8.8% ఎక్సెస్కి టెండర్ వేసిన సంగతి మీరందరూ చూడమని చెప్పి నేను మనవి చేస్తున్నా. 8.8% ఇది వాస్తవం కాదా? ఒక్కసారి మీరు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరికి హాని చేసినటువంటి వ్యక్తి కాదు. చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ఒక శాంతి కాముకులు, ఎవరి జోలికి వచ్చేవాళ్ళు కాదు. అలాంటి వ్యక్తిని మీరు ఏదో ముసుగులు తీస్తానంటున్నారు రూప్ కుమార్ యాదవ్ గారు. ఏం ముసుగులో తీవయ్యా ముసుగులు? అందరికీ ముసుగులు ఉన్నాయి. గురిగింద సామెత అన్నట్టుగా ప్రతి ఒక్కరి దగ్గర ముసుగులు ఉన్నాయి. ఆ ముసుగులేందో ఒకరు తీస్తే ఇంకొకరిది భగవంతుడు ఉన్నాడు,
భగవంతుడు తీస్తాడు, అది గుర్తుపెట్టుకోవాలా. వ్యక్తిగత విమర్శలకు స్వస్తి పలకమని ఈ సందర్భంగా అలాంటి నాయకులకు నేను తెలియజేస్తున్నా. ఇంకో ఆయన గునుకుల కిషోర్ అంట, జనసేన పార్టీ నాయకులు, ఆయన కూడా లెక్కలు తేల్చమని చెప్పారు. లెక్కలు ఇంకేం లెక్కలు తేల్చాలో ఇదో లెక్కలతో సహా చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు. లెక్కలు ఎంత టెండర్లు వేశారు, ఎంత ఎక్సెస్ వేశారు, ఎంతవరకు ఇప్పుడు పని పూర్తి చేశారు, ఈరోజు వరకు బిల్లులు ఎవరు కట్టారు, అట్కో రుణంకి ఎవరు రీప్లేస్ చేశారో ఒక్కసారి చూడండి అని చెప్పి ఆలోచించండి, మీరు గుర్తు చేసుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొక్కసారి చంద్రశేఖర్ రెడ్డి గారికి జోలికి కానీ చంద్రశేఖర్ రెడ్డి గారి మాటకు కానీ వ్యక్తిగతంగా వస్తే ఒప్పుకునేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.